బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆండాళ్ తిరువలిగలే శరణు. జై శ్రీకృష్ణ. తిరుప్పావై 16వ పాసురం. మనం నిశితంగా గమనిస్తే 15 పాసురాలు ఒక ఎత్తు అయితే 15 నుంచి 30 వరకు మరో ఎత్తు అన్నమాట. ఈ ముందు 1 నుంచి 15వ పాసురాలలో ఎంతో చక్కగా ఆండాళ్ తల్లి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవే దివి నుండి భూమికి వచ్చి ఆండాళ్ రూపంలో తాను ఆచరించటమే కాకుండా అందరి చేత ఆచరింపచేసి ఆ శ్రీకృష్ణ సమాగమం కోసం కాత్యాయని వ్రతాన్ని సంకల్పిస్తారు. అయితే ముందుగా ఏంటి, ఆ వ్రతంకి సంబంధించిన వాతావరణం ఎలా ఉంది, సంకల్పం చేసుకోవటం, వ్రత నియమాలు ఏర్పరచుకోవటం, పంచభూత ప్రకృతిని వర్ణించటం, ప్రకృతిని ప్రాధేయపడడం, అలాగే మనకు ఏదైతే భావయామి జనార్దన అని అంటూ ఉంటారు, మన భావం ఎలా ఉందో అది మనకు సాక్షాత్కరిస్తుంది. అలాగే పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా పండాలి, ప్రతి ఇల్లు కూడా సిరి సంపదలతో ఉండాలి అంటూ ఆండాళ్ తల్లి ఆ భావన ప్రతి ఒక్కరికి కూడా కలిగింపచేస్తుంది. ఆ తర్వాత వీళ్ళంతా గుంపులుగా బయలుదేరి ఒక్కొక్క ఇంటి ముందు ఆగి ఒక్కొక్క గోపికను నిద్ర మేల్కొల్పుతూ ఉంటారు. అది ఎంత మధురంగా ఉంటుందో ఆ సన్నివేశం అయితే. ఆ నిద్ర మేల్కొలుపులో కూడా ఎంతో చక్కగా వారి గుణగణాలను, రూపలావల్యాలను చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉంటారు. అంటే ఏంటి, నొప్పింపక తానొవ్వక అన్నట్టుగా నిద్ర మేల్కొల్పటంలో కూడా ఇంత ఆంతర్యం ఉంటుందా అని తిరుప్పావై చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇదంతా మనం గమనిస్తే 30 పాసురాలలో అమ్మవారు రోజుకొక పూమాల, రోజుకొక పామాల కదా, స్వామివారికి పూలదండ తయారు చేసి ముందుగా తాను వేసుకొని చూసి అముక్త మాలిదలాగా తర్వాత స్వామివారికి సమర్పిస్తుంది. రోజుకొక పద్యమాల. అంటే ఏంటి, ఎంతో చక్కటి వర్ణన. ఆ వర్ణనలో కూడా ఇంతవరకు కూడా ఈ 15వ పాసురం వరకు కూడా ముందుగా కొంతమంది గోపికలు రావటం, ప్రధానమైన గోపికలు కొంతమంది ఉంటారు. అయితే అందులో 7 ప్రధానమైనవారు, అంటే సప్త ఋషులు అని చెప్తూ ఉంటాం కదా. అయితే వాళ్ళు ఇంతకుముందు కూడా రామావతారంలో స్వామివారి కోసం, స్వామివారిలో లీనమవ్వటం కోసం వారు తప్పించి విరహంతో ఉన్నవారు. వారు ఈ కాలంలో వాళ్ళు శ్రీకృష్ణునితో సమాగమం కోసం గోపికా వేషధారులై ఉన్నారనమాట. ఇలా 15వ పాసురం వరకు అందరూ కూడా ఒక చోటగా చేరతారు గుంపు. వారికి నాయకురాలు ఆండాళ్ తల్లి. అయితే ఇప్పుడు ఈ 16వ పాసురంలో ఏంటంటే వీరంతా కలిసి నందగోపుని భవనం దగ్గరకు చేరుకుంటారు. ఇక ఆ తర్వాత ఏంటంటే వారు ఎంత చక్కగా ఆ భవనాన్ని కాపలా కాసే వ్యక్తిని ఎంత వినయంగా అడుగుతారు అని అంటే, గోకులం ఎల్లరికూ కూడా నాయకుడైన నందగోపుని తండ్రి అయిన ఆ నందగోపుని భవనానికి మీరు కాపలా కాసే భవనపాలక, మమ్మల్ని లోపలికి పోనీయవా, కొంచెం చక్కటి మణిహారాలు, పూలహారాలు, జెండాలతో శోభాయమానంగా విరాజిల్లుతున్న ఈ భవనపాలక, ద్వారపాలక, మమ్మలను కొంచెం లోపలికి పోనీయవా. మాయావియగు మణి స్వరూపమగు శ్రీకృష్ణ పరమాత్ముడు చక్కటి శ్రావ్యమైన ధ్వని చేసే పరా అనే వాద్యాన్ని మాకు ఇస్తానని ముందే మాటిచ్చాడు. దానికోసం వచ్చాము. ముందుగానే నీవు లేదు కాదు ననకు, మమ్మల్ని కొంచెం లోపలికి పోనీయవా, తలుపులు తెరవవా, ఒకదానికొకటి గట్టిగా బిగువగా ఉన్న ఈ తలుపులను తెరవము, మమ్మల్ని లోపలికి పోనివ్వము. మాకు ఇంకా వేరే ఏ ఉద్దేశము లేదు, వేరే ఏ ఆలోచన లేదు, కేవలం శ్రీకృష్ణుడి కోసం వచ్చాం, కృష్ణుడిని నిద్ర మేల్కొల్పడానికి వచ్చాము, పరా అనే వాద్యాన్ని ఇస్తాన్నాడు కదా, అవి తీసుకుందామని వచ్చాము, మమ్మల్ని లోపలికి పోనీయవా, మేము పరిశుద్ధమైన హృదయంతో వచ్చాము అంటూ కూడా ఎంతో వినయంగా ఆ ద్వారపాలకుల్ని వారు వేడుకుంటారనమాట. తలుపులు తెరవండి, మేము వెళతాము అని. అంటే ఇక్కడ ఏంటి అని అంటే, ఎంతో చక్కగా ఆండాళ్ తల్లి పాసురంలో చెప్పిన విషయాలు ఏంటి అని మనం గమనిస్తే కూడా ఇక్కడ నందుడు అంటే ఎవరు, శ్రీకృష్ణుడికి నాన్నగారు అంటే తండ్రి. ఇప్పుడు మనం ఏదైనా దశరథ మహారాజు కూడా ఏంటి అని అంటే, మనం గమనిస్తే శ్రీరామచంద్రుడిని ఏదైనా కూడా తండ్రి రాజ్యం అని అంటూ ఉంటారు, అవునా. అలాగే ఏదైనా పితృవాక్య పరిపాలకుడు అని శ్రీరామచంద్రుడికి పేరు. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో మనం చూస్తే మా నాన్నగారు ఇది చేశారండి, మేము కూడా ఇదే ఫాలో అవుతున్నాం అని అంటారు. ఇది మా నాన్నగారు ఏర్పరచారండి. అంటే ఏంటంటే ఇంట్లో పెద్దలకు గౌరవం ఇవ్వడం అన్నమాట.
అలాగే ఇక్కడ ఊరంతటికీ కూడా నాయకుడైన నందుడు, మరి ఆ ఇల్లు అంటే ఒక నాయకుడి ఇల్లు. మరి అటువంటి పెద్ద భవనానికి నువ్వు కాపలా కాస్తున్నావంటే నీవు చిన్నమైన వాడివి కాదు, నీవు కూడా చాలా గొప్పవాడివి అంటూ కూడా ఆ ద్వారపాలకుడిని ప్రశంసిస్తారు. ఇక్కడ లాజికల్గా ఒక చిన్న విషయం మనకు ఆండాళ్ తల్లి తెలియజేస్తుంది. అది మనందరం కూడా ఆ విషయాన్ని గ్రహించాలి, ఆ విషయాన్ని పట్టుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మనందరం సమూహంగా ఆండాళ్ తల్లితో పాటు గోపికలంతా కూడా భవనం దగ్గరికి వచ్చారా, లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనం కూడా ఏదైనా పని మీద గుంపులుగా అందరూ ఒక అర్జీ పెట్టుకోవడానికి ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ ప్యూను దాటి వెళ్ళాలి కదా, ద్వారపాలకుల్ని దాటి. అది ఎంత మర్యాదగా అంటే ఏంటంటే ఒక సమానత్వ భావన అనమాట. అంటే ఎవరిని తక్కువగా చూడొద్దు, ఎవరిని చులకనగా చూడొద్దు, ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మను చూడాలి, ప్రతి ఒక్కరిలో కూడా దైవత్వాన్ని చూడాలి, ఒక సమభావన ఉండాలి అన్నది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. అంటే వాళ్ళు అంతా ఇంకొకటి ఏంటంటే రిక్వెస్ట్. ఏ పనైనా కూడా మనకు ఆర్డర్ వేస్తే జరగదు, రిక్వెస్ట్ బేసిస్. మేమంతా కృష్ణుడి కోసం వచ్చాము, మా కోసం తలుపులు తీయవా అంటూ కూడా ఎంత వినయంగా అడుగుతారంటే అసలు ఆ పసి హృదయాలు వాళ్ళు అడిగిన దానికి ఆయన కరిగిపోయి తలుపులు ఇలా తెరుస్తారనమాట. అసలు అంటే ఏంటంటే కాదు లేదు అన్నవారు కూడా మనం అడిగిన దాన్ని బట్టి మనకు అన్నీ కూడా సమకూర్చే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ అటువంటి క్వాలిటీని మనం పెంపొందించుకోవాలి నిత్య జీవితంలో అని ఆండాళ్ తల్లి ఈ పాశ్రంలో చెప్పకనే చాలా అద్భుతంగా తెలియజేస్తుందన్నమాట. ఈ గోపికలంతా కూడా ముందు ద్వారపాలకుడిని వేడుకుంటారు, కొంచెం ముందుకెళ్తారు, మరీ ఇంకొక తలుపు ఉంటుంది, గట్టిగా బిగుసుకుని ఉంటుంది. ఆ తలుపులు ఎలా ఉంటాయట అంటే ఎంతో చక్కగా మణిహారాలతోటి పొదిగి రత్నాలతోటి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాయట. అసలు అక్కడ గడి ఎక్కడుందో కూడా కనిపించడం లేదట. అంత తలుపులు, పెద్ద పెద్ద తలుపులు మణిహారాలతోటి అంత అందంగా ఉన్నాయట. వారిని మళ్ళీ వీరంతా కూడా వేరుకుంటారు. మేమంతా కూడా ఎవరమ్మా మీరంతా, ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు అని అడుగుతాడు ద్వారపాలకుడు. మేము కృష్ణుడి కోసం వచ్చామయ్యా, మాకు పరా అనే వాద్యాన్ని ఇస్తా అన్నాడు, అందుకోసం మేము వచ్చాం, మమ్మల్ని లోపలికి పోనీయవా అంటూ కూడా ఎంత చక్కగా అడుగుతారో అసలు వాళ్ళైతే. ఆహా ఆ మాధుర్యం. ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ నందుడు అంటే ఏంటి, ఇక్కడ ఆచార్యుడు అని అంటారు అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు దేనికోసం వచ్చారు, కృష్ణుడిని చేరుకోవడానికి వచ్చారు. అంటే ముందుగా ఎక్కడికి వచ్చారు వీళ్ళు, నందుడి భవనం దగ్గరకు వచ్చారు. అంటే ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇప్పుడు మనం ముందుగా దేవాలయానికి వెళ్ళామనుకోండి, ముందుగా ఉన్న ద్వారపాలకులు, ధ్వజస్తంభము, గరుడాల్వారు, అమ్మవారు, తర్వాత స్వామివారిని మనం దర్శనం చేసుకుంటాం. అంటే ఏంటి, స్వామివారి దర్శనం పొందాలి అని అంటే ఒక హైరార్కీ ఉంటుందన్నమాట. ఇక్కడ అది కూడా అమ్మవారు తెలియజేస్తుంది. నిత్య జీవితంలో మనం ఏ పని చేయాలనుకున్నా కూడా ఒక హైరార్కీ అనేది తప్పనిసరిగా ఉంటుంది. మనం డైరెక్ట్గా వెళ్ళి చైర్మన్ ఎక్కడ కూడా ఎవరు మీట్ అవ్వలేరు. ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది మనకు నేర్పుతుంది ఆండాళ్ తల్లి. కృష్ణుణ్ణి చేరుకోవటం నిజంగా చెప్పాలా, పరిశుద్ధమైన హృదయంతో పిలిస్తే కృష్ణ అంటే చాలు కళ్ళ ముందు ఉంటాడు. కానీ అలా కాదు, మనం నిత్య జీవితంలో ఏ విధంగా మెలుచుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆచరణ యోగ్యంగా మన జన్మను సార్థకం చేసుకోవాలి, ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక హైరార్కీ ఇక్కడ చెప్పారు చక్కగా. ఫస్ట్ ఒక ద్వారపాలకుడు, తర్వాత రెండో ద్వారపాలకులు, ఆ వేడుకోవడం, ఆ వినయంగా అడగటము. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ నందుడు అంటే ఏంటి, మొత్తం గోపబాలకుడికి నాయకుడు అనమాట. మరి ముందుగా ఆ నాయకుడి కుమారుడే కృష్ణుడు కదా. అంటే ముందుగా మనకేంటి, నందుడి అనుగ్రహం కూడా కావాలి. అందుకని ఎంత చక్కగా నందుడిని ప్రశంసిస్తారో వీళ్ళంతా కూడా. మరి అందరికీ కూడా నాయకుడు అయిన నీవు అంటూ కూడా ప్రశంసిస్తూ ఉంటారు. మరి అటువంటి ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయము, మనం భగవంతుడిని చేరుకోవాలి అని అంటే ఆచార్యుడి ద్వారానే చేరుకోవాలి. ఇక్కడ నందుడు మనకు ఒక ఆచార్యుడిగా వ్యక్తం అవుతూ ఉన్నారనమాట. అంతర్లీనంగా ఈ పాశ్రంలో ఉన్న విషయ సారాంశం అదే. కాబట్టి ఆచార్యుడి వాక్కును మనం ఎప్పుడైతే మనం పాటిస్తామో, అనుసరిస్తామో అప్పుడు మనం ఆ భగవంతుడిని చేరుకోగలుగుతాం. భగవంతుడు ఎప్పుడూ కూడా భగవద్భక్తులనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. భగవద్భక్తులను ఎవరైతే అనుసరిస్తారో వారిని ఆయన శీఘ్రంగా అనుగ్రహిస్తాడనమాట. అంటే నేరుగా మనం భగవంతుడిని చేరుకున్నా చేరుకోకపోయినా మనకు భక్త కబీర్ దాస్ విషయంలో కూడా చెప్తూ ఉంటారు, గురు గోవింద్ దోవు కడే పాపే లగే హాయ్ బలిహరి గురు ఆప్నే గోవింద దియో బతాయ్ అని అంటూ కూడా. అంటే ఏంటి, గురువు దేవుడు ఇద్దరూ కూడా ఒకసారి ప్రత్యక్షమైతే నీవు ఎవరికి నమస్కారం చేస్తావు అంటే ముందుగా గురువుకి నమస్కారం చేస్తాను అని కబీర్ దాస్ కూడా చెప్తూ ఉంటాడు.
అంటే ఏంటి ఇక్కడ భగవంతుణ్ణి చేరుకోవాలి అని అంటే ఆచార్యుడి ద్వారా అంటే గురువు ద్వారానే చేరుకోవాలి. అయితే ఏంటి ఇక్కడ మనకు దీక్షా గురువు, రక్షా గురువు, గురువులలో కూడా మనకు రకరకాల గురువులు ఉంటూ ఉంటారనమాట. అయితే దీక్షా గురువు, శిక్షా గురువు అని కూడా ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఆండాళ్ తల్లి ఒక తిరుప్పావై వ్రతం, శ్రీవ్రతం ఆచరిస్తూ వీళ్ళంతా ఒక వ్రత నియమమై వీళ్ళంతా కూడా ఒక దీక్షతోటి ఒక శిక్షకులయ్యి ఆండాళ్ తల్లిని అనుసరిస్తూ ఆ కృష్ణుణ్ణి చేరుకునే క్రమంలో కూడా ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఇక్కడ ముందుగా ఈ 16వ పాశ్రంలో ఏంటంటే వారు నందుడి గృహాన్ని చేరుకున్నారు, ద్వారపాలకుల్ని రిక్వెస్ట్ చేశారు, కృష్ణుణ్ణి చేరుకోవటానికి వారు వినయంగా చేశారు. ఈ క్వాలిటీస్ని ప్రతి ఒక్కరూ కూడా పెంపొందించుకోవాలి. ఈ 16వ పాశ్రం అనేది చాలా ముఖ్యమైనది. మనకు స్టార్ గుర్తు పెడతారనమాట, అంటే నక్షత్ర గుర్తు పెడతారు. అంటే ఆ పాశ్రంకి ఏదైతే నక్షత్ర గుర్తుందో దాన్ని 2 సార్లు చదవాలి అని చెప్తూ ఉంటారు. అలాగే ఈ 16వ పాశ్రాన్ని కూడా 2 సార్లు మననం చేయాలి. ఎందుకు 2 సార్లు అని అంటే చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 1కి 2 సార్లు చదివితే అవి మన మస్తకంలో స్థిరంగా ఉండిపోతాయి అన్నది ఒక భావన. ఏది ఏమైనప్పటికీ ఆండాళ్ తల్లి చెప్పిన విషయాలను మన జీవితానికి అన్వయించుకొని ఆ పరంధాముని చేరే ప్రయత్నం చేద్దాం. ఇది ఈ పాశ్రంలోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.